హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీకు వెన్నప్పాలు అంటే ఏంటో తెలుసా? ఏంటి, మీరు కూడా నాలాగా ఫస్ట్ టైం ఈ నేమ్ వింటున్నారా? అయితే మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. అయితే మన స్వీట్నెస్ కి తగ్గట్లు బెల్లాన్ని తీసుకోవాలి. లైక్ స్వీట్ ఎక్కువగా తింటే 1:1, తక్కువగా అయితే 1:2 అలా అనమాట. మీ స్వీట్నెస్ కి తగ్గట్లు బెల్లం మెజర్మెంట్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేసి పాకం రానివ్వాలన్నమాట. పాకం వచ్చిన తర్వాత బియ్యం పిండి వేసేసి టెడ్డుతో కలిపేసేయాలన్నమాట. పిండి ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని వీడియోలో మా అత్తగారు చూపిస్తున్నట్లు చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఇలా షేప్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్ గా షేప్ చేసుకోవడానికి మనం ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదా గీనైనా యూస్ చేయొచ్చు. ట్రెడిషనల్ గా అయితే గీనే యూస్ చేస్తారు. సేమ్ ఫ్రైంగ్ కి కూడా అంతే అనమాట. గీ అయినా ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. గీ అయితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం షేప్ చేసుకున్న వాటిని ఇలా ఆయిల్ లో గానీ గీలో గానీ ఫ్రై చేసుకోవాలండి. అంతే, వెన్నప్పాలు రెడీ అండి. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టే మడపల్లో ఇంపార్టెంట్ గా పెట్టే ఒక ఐటమ్ అనమాట. ఏంటి, మీ సైడ్ కూడా ఈ స్వీట్ పెడతారా? అయితే మీ సైడ్ దీన్ని ఏమంటారు, ఎలా చేస్తారు? కమెంట్ అండ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.